హాయ్ అండి. ఈరోజు సొరకాయతో మంచూరియా ట్రై చేశాను. చాలా బాగొచ్చింది. టేస్ట్ కూడా చాలా బాగుంది. సొరకాయ తీసుకోవడం వల్ల డిఫరెంట్ టేస్ట్ ఏం రాలేదు. నార్మల్గానే ఉంది. క్యాబేజీ ప్లేస్లో సొరకాయ తీసుకున్నాను నేను. మిగతాదంతా సేమ్ ప్రాసెస్. టేస్ట్ యాజ్ ఇట్ ఈజ్గా అలానే ఉంది. సొరకాయని చెక్కు తీసేసుకొని తురుముకొని అందులో ఉన్న వాటర్ మొత్తం పిండేసుకొని బౌల్లోకి వేసుకోవాలి. తర్వాత ఒక క్యారెట్ కూడా చెక్కు తీసేసుకొని తురుముకొని బౌల్లోకి వేసుకోవాలి. రెండు బౌల్లోకి వేసుకొని కలిపేసుకున్న తర్వాత అందులోకి 4 స్పూన్స్ మైదా పిండి, 4 స్పూన్స్ శనగపిండి వేసుకున్నాను. ఇందులోకి కార్న్ ఫ్లోర్ కూడా వేసుకోవచ్చు. నా దగ్గర లేదని చెప్పి వేయలేదు. కానీ టేస్ట్ మాత్రం అలానే ఉంది, బాగుంది. శనగపిండి వాడడం వల్ల బాగానే ఉంది. అందులోకి అల్లం వెల్లుల్లి పేస్టు, కారము, ఉప్పు, చిటికెడు పసుపు, గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి, మిరియాల పొడి మొత్తం వేసుకొని కలిపేసుకొని బాల్స్ చుట్టేసుకున్నాను. ఆయిల్ పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకున్నాను బాల్స్ అన్నీ. అవి తీసేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత వేరే కళాయిలో ఆయిల్ పోసుకొని పొట్టు తీసేసుకున్న వెల్లుల్లిపై ముక్కలు వేసుకోవాలి. సన్నగా ముక్కలు కట్ చేసిన పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. తర్వాత స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత అందులోకి 3 స్పూన్స్ సోయా సాస్ వేసుకుంటున్నాను. తర్వాత రెడ్ చిల్లీ సాస్ వేసుకుంటున్నాను. నా దగ్గర గ్రీన్ చిల్లీ సాస్ లేదు, అందుకే రెడ్ చిల్లీ సాస్ వేసుకుంటున్నాను. టమాటా కెచప్ కూడా వేసుకున్నాను. మొత్తం మిక్స్ చేసేసుకున్న తర్వాత ముందుగా నేను వాటర్లో కార్న్ ఫ్లోర్ మిక్స్ చేసి పెట్టుకున్నాను. వేసుకునే ముందు ఒకసారి కలుపుకొని వేసేసుకోండి. కలుపుకుంటూ ఉండలు కట్టకుండా కలుపుకుంటూ వేసుకోండి. అందులో కొంచెం వాటర్ కూడా వేసుకోండి. వేసిన వెంటనే దగ్గర అయిపోద్ది కదా, అందుకే కొంచెం వాటర్ వేసుకోండి. వేసుకున్న తర్వాత అందులోకి కొంచెం ఉప్పు, కొంచెం కారం వేసుకోండి. వేసుకొని కలిపేసుకొని కొంచెం దగ్గర అయిన తర్వాత ఈ బాల్స్ అన్నీ అందులోకి వేసేసుకోవాలి. చూడండి దగ్గర అవుతుంది కదా, ఈ బాల్స్ అన్నీ అందులోకి వేసేసుకోవాలి. బాల్స్ వేసేసుకున్నాం కదా, ఇవి కొంచెం దగ్గర అవ్వాలి. దగ్గర అయిన తర్వాత స్ప్రింగ్ ఆనియన్స్ వేసేసుకొని తీసేసుకుంటే బౌల్లోకి మంచూరియా రెడీ అయిపోయిద్ది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.